మండలం మొలగవల్లి గ్రామంలో బుధవారం ఆధ్యాత్మిక సేవకు ప్రతీకలైన రామకృష్ణ పరమహంస సేవా ఆశ్రమం ఆర్చి కమాన్ పుణ్యోత్సవంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ మోహన్ రాజ్ చేతుల మీదుగా ఆశ్రమానికి 25 ఏళ్ల జ్ఞాపకాలను తమ హృదయంలో నిలుపుకున్న 1995-96 బ్యాచ్ 10వ తరగతి స్నేహితులు ఈ కమాన్ ను నిర్మించి సేవా సంకల్పాన్ని ప్రతిష్ఠించారు. సర్పంచ్ మోహన్ రాజ్ మాట్లాడుతూ గ్రామ సేవ దైవ సేవ రెండు వేరు కావు. ఆశ్రమ ద్వారంగా నిలిచిన ఈ కమాన్ మనం చేసే మంచి పనులకు కూడా ఏకకాలంలో దేవాలయ ద్వారాలే. గ్రామ అభివృద్ధిలో ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మికత కూడా ముందుకు సాగాలి అని అన్నారు. ఉపాధ్యాయుడు సుధాకర్ భావోద్వేగంగా నేను బోధించిన విద్యార్థులు ఇంతటి సేవార్థక కార్యక్రమం చేపట్టడం గురువుకు దక్కే గొప్ప ప్రసాదం. రామకృష్ణ పరమహంస బోధనలు మనసు శుద్ధైతే సేవ చేసే సాక్షాత్ పూజ అని చెప్తాయి. ఈ కమాన్ గ్రామానికి విలువ, ఆశ్రమానికి వెలుగు, మన సంస్కృతికి గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1995-96 బ్యాచ్ విద్యార్థులు, ఆశ్రమ సేవకులు, గ్రామస్తులు సమిష్టిగా సేవే శివం సేవే ముక్తి అంటూ ఆధ్యాత్మికతను జ్ఞాపకం చేసుకున్నారు. గ్రామానికి శాశ్వత సేవా చిహ్నంగా నిలిచే ఈ కమాన్ భక్తి మార్గానికి భావోద్వేగ ద్వారమైంది. ఈ కార్యక్రమంలో 1995-96 10వ తరగతి పూర్వ విద్యార్థులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. जय श्री रामकृष्ण परमहंस गुरुदेवुలకు जय श्री शारदा माई की जय श्री स्वामी विवेकानंद ఆశ్రయంలో పూర్వ విద్యార్థులు 1995 బ్యాచ్ ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఆశ్రమానికి గేటు మరియు ఖమ్మం ఆర్చ్ ఏర్పాటు చేయడానికి విద్యార్థులందరూ కలిసి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆశ్రమం మేలు గురించి ఈ మన ఆధ్యాత్మికంగా గ్రామానికి ఈ ఆశ్రమం పెద్దలు, పూజారులు ఎంతో అన్ని రకాలుగా కూడా గ్రామానికి అభ్యుదయ భావాలు కలిగేలాగా అన్ని రకాలు కూడా ఎంతో సేవ చేస్తున్నారు. వారికి అభినందనలు. అలాగే పూర్వ విద్యార్థులు కూడా నలుమూలల నుంచి వచ్చి కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ అందరూ పాలు పంచుకుంటూ చేశారు. వారికి కూడా ఆశ్రమం తరపున ప్రత్యేక అభినందనలు. అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా ఆశ్రమానికి అన్ని రకాలుగా మీరు మేము అందరూ కలిసి ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తే గ్రామానికి ఎనలేని సేవలు చేస్తూ ప్రజలలో విద్యార్థులలో కూడా మంచి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి మీరు ఇంకా ఇదే కాకుండా వేరే కూడా చేస్తున్నారు. విద్య మీద ఎక్కువ శ్రద్ధ చూపెట్టారు. దానికి మనం అందరూ కూడా సహకరిస్తూ గ్రామంలో ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నతమైనవి. సమాజాన్ని ఎన్నో రకాలుగా మార్పు తీసుకొస్తుంది. విద్య అనేది చాలా ప్రధానమైనది. ఆ విద్యతో పాటు వినయము, విజ్ఞానము అన్నీ కూడా ఇట్లా ఆశ్రమంలో బోధించే మన మహర్షులు ఇచ్చే సలహాలు, సూచనలు అన్నీ కూడా మనకు మన జీవితానికి ఇండివిజువల్ కూడా వ్యక్తిగతంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రామకృష్ణ పరమహంస యొక్క ఆశ్రమం ఓపెనింగ్కి సంబంధించి, ఎందుకంటే దీనికి పూర్వ విద్యార్థులైనటువంటి 95-96 బ్యాచ్ విద్యార్థులు వాళ్ళందరూ కలిసికట్టుగా ఆర్చ్ అనేది ఏర్పాటు చేసినారు. ఆర్చ్ ఇది ఎందుకంటే ఈ విద్యార్థులు
కేవలము వాళ్ళ పనులే కాకుండా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక అభివృద్ధి కార్యక్రమం ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఆర్చ్ అనే దాన్ని కట్టించి వాళ్ళు మా చేతుల మీదుగా మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి ఎందుకంటే మేము వాళ్ళకు విద్య చెప్పినటువంటి గురువులు కాబట్టి మమ్మల్ని బలవంతం మీద ఈరోజు మాకు స్కూల్ ఉన్నప్పటికి కూడా చాలా మీరు ఖచ్చితంగా రావాలి సార్ అనే ఉద్దేశంతో చేసినందుకు మేము ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా చేతుల మీదుగా ఊరు సర్పంచ్ అయినటువంటి మోహన్ రావు గారు తర్వాత మా చేతుల మీదుగా ఈ యొక్క ఆర్చ్ని ఓపెన్ చేయించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అందులో వచ్చేసి ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఈ విధంగా ఇంత వయసు వచ్చినప్పటికి కూడా కలిసికట్టుగా ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి ఒక కార్యక్రమాన్ని తలుచుకున్నారంటే ఏదైనా కూడా సాధ్యమే అనేటువంటి దాన్ని నిరూపించడానికి ఈ విద్యార్థుల యొక్క మనకు మార్గదర్శకం అనేది ఊరికి కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ, ఎందుకంటే ఒక్కొక్కరు కూడా ఏది చేయలేరు, అందరూ కలిసికట్టుగా అందరూ కలిస్తే ఏ పైన కూడా అసాధ్యం అనేటువంటిది వీళ్ళు ద్వారా నిరూపించబడింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి వీళ్ళు తలుచుకున్నారంటే ఏదైనా కూడా సాధించేదానికి కేవలం వాళ్ళు డబ్బులు పెట్టి కాకోకుండా కూడా వాళ్ళ ద్వారా ప్రభుత్వం నుండి ఏదైనా సాధించుకోవాలన్నా ఇట్లా యూనిటీగా ఉండి ఏదైనా కూడా మన ఊరికి సాధించుకొని అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకుంటే భవిష్యత్తులో వీళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు వచ్చేస్తున్నారు. దీనికి మేము చాలా అభినందిస్తున్నాము. అందువల్లనే ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హాజరైన శ్రీ సర్పంచ్ మోహన్ రాజు గారికి, అలాగే ఉపాధ్యాయులు శ్రీ సుధాకర్ సార్ గారికి, అదేవిధంగా పాల్గొన్న విద్యార్థులు అంటే సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతున్నాను. అయితే మొలగవల్లి గ్రామంలో శ్రీ రామకృష్ణ ఆశ్రమం నెలకొల్పటం అనేది అనేక మంది సహకారంతో నెలకొల్పబడింది. ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశము యువతని ప్రేరేపించటం, ఎటువైపు విద్య వైపు, జ్ఞానం వైపు, మూఢనమ్మకాల నుంచి తప్పించి విద్యా విధానంతో అభివృద్ధి పథం వైపు నడిపించడానికి ఆశ్రమం దోహదపడుతుందని ఇంతకుముందు జరిగిన కార్యక్రమాల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ ఆశ్రమము గత 20 సంవత్సరాల క్రితం అంటే 2005 నుంచి ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాల్లో 75 మంది విద్యార్థులను ఇక్కడ మొలగవల్లి గ్రామం ప్రాంతంలోని ఉత్తమ విద్యార్థులను రామకృష్ణ మిషన్ కడప ఆశ్రమంలో విడిచిపెట్టడం జరిగింది. అంటే ఉత్తమ విద్యార్థులను ఉచితంగా చదివించడము ఆ మఠం యొక్క ఉద్దేశము. వారు ఇప్పటికీ పెద్ద పెద్ద జాబర్స్ మంచి విద్యతో అనేక ప్రాంతాల్లో అంటే రాజమండ్రి, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాల్లోన పెద్ద చదువులతో చదువుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు కూడా సంపాదించారు. అలాగే ప్రస్తుతం కూడా శారదాదేవి విద్యా నిలయం అని ఒక చిన్న షెడ్ నిర్మాణం జరిగింది. అందులో విద్యార్థులు ప్రతిరోజు 70 మంది ట్యూషన్ ఏర్పాటు జరిగింది. ఆ ట్యూషన్కి 70 మంది విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం కలిగి ఉండి విద్యని ఆర్జించి సమాజ నిర్మాణంలో మంచి భవిష్యత్తుగా వారి జీవితాలని తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్యూషన్ ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ ఆశ్రమానికి ఇంతదాకా ఈ 1995-96 సంబంధించిన 10th క్లాస్ బ్యాచ్ వారు విద్యార్థులంతా కలగలిసి ఈ ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ఆర్చ్ నిర్మాణం అంటే కమాన్ని నిర్మించి వారి సహృదయం మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మనమందరం ఉన్నామంటే ఈ ఆధ్యాత్మికం ప్లేస్లో మనం నిల్చున్నామంటే నిజంగా ఇక్కడ స్థాపించిన ఎంతోమంది కష్టపడి ఇక్కడ స్థాపించిన వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడికి మేము రావడానికి ఈ సమావేశానికి కారణం మా ఫ్రెండ్, మా చిన్ననాటి స్నేహితుడు రామాంజనేయులే కారణం. అయితే అతని వెనకల పెద్దలు ఉండిండొచ్చు. అయితే మేము ఇక్కడ రావడానికి కారణం మా ఫ్రెండ్ రామాంజనేయులు. అయితే మనమందరం కలిసి ఏదో ఒక దాంట్లో ఒక మంచి విషయంలో మనమందరం ముందుకుండాలని చెప్పేసి కొంతమందిని అడగడం జరిగింది. సరే ఏదైతే ఏంది, మనం ఎలానో పెద్ద పెద్ద మంచి పనులంటే చేయలేము. ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మాకంటూ ఒక చిన్న పేరు ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఆర్చ్ నిర్మాణానికి మేము ఏదో మాకి తోచినంత మేము సహాయం చేయబడింది. అయితే సహాయము ఇంత అంత అని కాదు, అంత పెద్ద నిర్ణయంతో ఈడ ముందుకు నడిపించాలని నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలా. ఎంతోమందికి పేద విద్యార్థులకి ఇది ఒక స్థానంగా నిలబడాలని కోరుకుంటూ ఇలాంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్రమాలు మరెన్నో
మన ఊర్లో, అది మనం పుట్టి పెరిగిండే ఊర్లో ఇలాంటివి ఆశ్రమాలు ఉన్నాయంటే నిజంగా నేను ఫస్ట్లో ఆశ్చర్యపడ్డాను. నాకు తెలీదు, ఒక 3 years బ్యాక్ తెలిసింది. అంటే ఇంత డెవలప్ అవుతుందని నేను నిజంగా అనుకోలేదు. ఒక మంచి వైబ్రేషన్ ఎలా ఉందంటే లోపలికి వస్తే మనం కొన్ని కోట్లు ఇస్తే కూడా ఇంతటి ప్రశాంతత దొరకదు. నిజంగా ఎంత మంచి వాతావరణము, ఇలాంటి ఆశ్రమాలు ఎంతోమందికి తెలియని పిల్లలకి, విద్య లేని వాళ్ళకి ఇది మరీ ముందుకి మంచి విషయాలకి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.